వారు ప్రేమిస్తేనే ప్రేమిస్తారు. కొందరు వాళ్ళు ప్రైజ్లు చెప్తారో వీళ్ళు ప్రైజ్లు చెప్తారు కదా. కానీ దేవుని వాక్యం చెప్తుంది, తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. ఈ విషయాలు మనకు వచ్చినప్పుడు మనం విశాలత పరచబడతాం. మన ఆలోచనలో ఒకరు తోటి మనకు సంబంధం లేకుండా ప్రభు నీ వాక్యం ఏం చెప్తుందో నేను ఆ ప్రకారం ముందుకెళ్తా ప్రభు అనుకుంటావు. హల్లెలూయా. చూడండి, కొందరు ఇతరులతో కంపేర్ చేసుకుంటారు ఎప్పటికీ వాళ్ళ జీవితాన్ని, ఇతరులతో పోటీ పడుతుంటారు, అందులో బంధింపబడి ఉంటారు. కానీ దేవుడు చెప్తాంది నీకు అప్పగించింది దాన్ని నువ్వు చేయని చెప్తాను వాక్యం. అట్లా మనం చెప్పినప్పుడు మనం ఫ్రీగా మూవ్ అయిపోతాం, మనం ఆలోచనలు స్థిరపరచబడతాం. హల్లెలూయా. దేవుని ఆలోచనలు ఆమేన్. కొందరు పాతయే జ్ఞాపకం చేసుకుంటారు, బంధింపబడి ఉంటారు. వాళ్ళ కుటుంబంలో చాలామంది పాస్ట్లే జీవిస్తుంటారండి. వాళ్ళ కుటుంబాలు పాతయే మొత్తం మాట్లాడుకుంటుంటారు. వాక్యము ప్రజెంట్ గురించి మాట్లాడుతుంది ఎప్పుడు కూడా. దేవుని వాక్యం ఎటువంటిది? ప్రజెంట్ గురించి మాట్లాడేది. నువ్వు